ఆవిర్భవించినప్పటి నుండి నేటి వరకు కూడా నాడు ఏదైతే స్వతంత్ర పోరాటంలో అని చెప్పి స్వతంత్ర పోరాటంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని అనేక మంది కార్మికులైనటువంటి చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీది. స్వాతంత్రం వచ్చిన సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాల నుండి సుమారు భారతదేశంలో ఉన్నటువంటి 500 చేసి అనేక మందికి లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి మా హక్కులన్నీ కూడా ఎర్రజెండా పోరాటం లేకుండా, ఎర్రజెండా ఉద్యమాలు లేకుండా, ఏ ఒక్క పోరాటం లేకుండా కూడా ఇవాళ హక్కులు సాధించబడలేనటువంటి ఏ హక్కు అయినా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పోరాటం లేకుండా ఏ హక్కు కూడా సాధించబడలేదు. అదే బడుగు బలహీన వర్గాల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేసే ఉంది. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు ఏదైతే కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన నాడే దున్నేవాడికే భూమి కావాలని చెప్పి సమాజ స్థాపన కోసం పనిచేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకున్నటువంటి మన పార్టీ శ్రేణులు ఎంతోమంది అమరత్నం అయ్యి ఇలా కార్మిక హక్కుల కోసం కావచ్చు, ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఇలా ఎంతోమంది కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన మందమరిలో వీటి అబ్రాం గారు కావచ్చు, మరి శ్రీరాంపూర్లో నర్సయ్య గారు, గోలెట్లో రమణారెడ్డి, గోవర్గంలో భాస్కర్ రావు, ఇట్లా బెల్లంపల్లిలో గంగారాం, పోసెట్టి, ఇట్లా ఎంతోమంది ఇలా అమరత్వం అయ్యి ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఇలా ఇల్లు లేని భూమి లేనటువంటి వారికి భూమి పంచి ఇచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ. ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి ఇలా తెలంగాణను విముక్తి చేసిన దానిలో కీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. మరి ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఇలా 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి అందులో మేమందరం ఉండడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో బలమున్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ సంవత్సర కాలం పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే మన మంచిర్యాల జిల్లా పార్టీ ఈ 3 నియోజకవర్గాలలో పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు దాని ప్రస్తావన, ఉద్యమ నేపథ్యాన్ని, పోరాట చరిత్రను నెమరేసుకుంటూనే మన పార్టీ ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా చైతన్యపరచాలని చెప్పే లక్ష్యంతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ మన పార్టీ పుట్టిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో ఆవిర్భవించింది. సమాజ స్థాపన కొరకు మనిషి దోచుకు తినేటువంటి వ్యవస్థను అంతమొందించడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది. అయితే ఈ సిద్ధాంత పునాదులు ఉన్నందువల్లనే ఈ పార్టీ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ కూడా అరమరకలు లేకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అయితే ఈ సిద్ధాంత పునాదులకు ఈ పార్లమెంటరీ ఎన్నికల పంతాకు ఉన్నటువంటి వ్యత్యాసం, ఎన్నికలలో మనం గెలవకున్నా, పార్లమెంట్లో చట్టసభలలో మనం లేకున్నా పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈ 100 ఏళ్లలో ఈ దేశంలో తన మనుగడ కొనసాగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు కార్మిక వర్గం, విద్యార్థి, యువజనులు, రైతులు, మహిళలు, యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈ పార్టీ మనుగడ కొనసాగించడం జరుగుతోంది. ప్రధానంగా ఇవాళ ఈ 100 ఏళ్ల పాటు పార్టీ ప్రయాణం జరుగుతూ ఉన్నదంటే ఎక్కడైతే పార్టీ ప్రజల చేత, ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నామో ఆ ప్రాంతంలో పార్టీ బలమైనటువంటి పునాదుల్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు ఈ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మందమారి మండలంలో 3 పర్యాయాలు ఎంపీపీగా గెలిచి ఉన్నాం, 3 పర్యాయాలు సర్పంచ్గా గెలిచి ఉన్నాం. గతంలో అనేక ఎన్నికల
ఉడంబడికలలో కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎగరవేసినాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం సింగరేణి బొగ్గు బావులలో కార్మికుల యొక్క హక్కులు నిలబెట్టడంలో అహర్నిశలు ఆ నాయకత్వం పనిచేస్తూ ఉన్నది. అట్లాగే కార్మిక వాడాలలో కూడా అభివృద్ధిని చేపట్టడంలో అనేకమైనటువంటి ఉద్యమాలు నెలకొల్పినటువంటి సందర్భంలో నేటికి బలమైనటువంటి పార్టీ పునాదుల్ని నిర్మించుకొని ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ బూర్జువా పార్టీలు అనేకం పుట్టినయి గిట్టినయి. గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోయింది. ఇలా తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 10 ఏళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది. నేడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అనేక పార్టీలు వచ్చినైపోయినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ నేను ఇందాక చెప్పినట్టుగా దీని సిద్ధాంతం, దీని యొక్క పద్ధతుల వల్లనే ఈ పార్టీ దేశంలో మనుగడను కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కనుక రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కానీ అన్నిట్లలో బలమైనటువంటి పునాదులు ఉన్న చోట మనం ఒంటరిగానే పోటీ చేసి మన యొక్క విధానాల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బూర్జువా పార్టీలు అధికారం కోసం ప్రజల మధ్యకు వచ్చి ఆకర్షణీయమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యాధికారంలో సీటుకు పరిమితమై ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ప్రతి ఇంటింటిని గడపను తట్టి రేపు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ అధికారంలో ఉండడం ద్వారానే ఈ మందమరి మండల యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి క్షేత్రస్థాయి బలమైనటువంటి పునాదులు నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన శ్రేణులకు పిలుపునిస్తాము.